హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దీపావళి వెలుగుల మజానే సరిపోదట. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇంకో స్పెషల్ పండుగ కావాలట. అదే మన డార్లింగ్ ప్రభాస్ బర్త్డే. అక్టోబర్ 23 అంటే అంతా ప్రభాస్ మూడ్లోనే ఉంటారు. ఫ్యాన్స్కే కాదు, దేశం మొత్తం ఓవర్సీస్లో కూడా ఈ వేడుకలు జోరుగా జరుగుతాయి. అయితే ఈ బర్త్డే ఎందుకింత హంగామాగా మారింది? ప్రభాస్ సినిమాలు ప్రపంచ స్థాయిలో ఎందుకింత క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే గర్వంగా ఉంటుంది తెలుగు వారికి. ఒక తెలుగు హీరోగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లిపోయింది. యుఎస్, యూకే, జపాన్ ఏ దేశం తీసుకున్నా సరే అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఏంటో అంచనా వేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన చిత్రాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వసూళ్లు ఆయన గ్లోబల్ స్టార్డమ్ కి సాక్ష్యం. బాహుబలి అనే చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు ప్రభాస్. ఇప్పుడు మళ్ళీ ఆ ఎపిక్ సినిమా బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ అవుతోంది. మరోసారి 2 పార్ట్స్ కలిపి ది కంప్లీట్ బాహుబలిగా రిలీజ్ చేయటం అనేది ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం రేపుతోంది. ఇకపోతే ఆయన లేటెస్ట్ లైనప్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. డైరెక్టర్ మారుతితో వస్తున్న ది రాజా సాబ్ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది రొమాంటిక్ హర్రర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మనకు కనిపించబోయేది వింటేజ్ ప్రభాస్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ రికార్డులకే గాలిలో తుఫాన్ పుట్టించే స్థాయిలో ఉంది ది రాజా సాబ్ కి వచ్చిన రెస్పాన్స్. ది రాజా సాబ్ సినిమానే కాదు, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా మీద కూడా హై అంచనాలు ఉన్నాయి. సందీప్ వంగ దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా అయితే పాన్ ఇండియా కాదు, పాన్ యూనివర్సల్ మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ లైనప్ లో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర పాత్రకే సినిమాకే హైలైట్ గా నిలవటమే కాదు, ఆ చిత్రానికి బ్రాండ్ అయింది. ఆ పాత్రలో మన డార్లింగ్ ప్రభాస్ చూపిన డివైన్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ పై మంత్రంలా పనిచేసింది. ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా వ్యక్తిగా మాత్రం ప్రభాస్ చాలా సింపుల్ గానే ఉంటారు. ఆయన గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. చేతికి ఎముకలేని దాతృత్వం, ఎవరిని చిన్న చూపు చూడని మనసు, అతిథి వచ్చిన రాజుగా ఆతిథ్యం ఇస్తాడని ఇలా రకరకాలుగా ప్రభాస్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కలిపే ప్రభాస్ ను డార్లింగ్ గా మార్చేశాయని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఒక స్టార్ గా బాక్స్ ఆఫీస్ రికార్డులు చెబుతుంటే వ్యక్తిగా ఆయన ప్రేమాభిమానాలు చెబుతున్నాయి. అందుకే ఆయన పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కి ఒక పండుగలా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఒక పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రభాస్ ఒక హీరోగానే కాదు, ఒక మనిషిగా కూడా అందరికీ ఆదర్శమనే చెప్పాలి. తెలుగు తెర నుంచి బయలుదేరి ప్రపంచాన్ని కదిలించే మన ప్రభాస్కి ఇవాళ మనమంతా మనస్ఫూర్తిగా చెప్పేది ఒక్కటే, అదే హ్యాపీ బర్త్డే టు రెబల్ స్టార్, ద డార్లింగ్ ఆఫ్ మిలియన్స్. దట్ ఈజ్ అవర్ ప్రభాస్. ముందు ముందు ఇలాగే విజయాల వెలుగులతో, అభిమానుల ప్రేమతో ఆయన జీవితం అంతా మెరిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభాస్కు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఫోర్ సైడ్స్ టీవీ నెట్వర్క్స్.